ఈ మధ్యకాలంలో మీరు రాహుల్ గాంధీని అబ్జర్వ్ చేశారా? ఆయనలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ మరీ పెరిగిపోయి ఓవర్ కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. రీసెంట్గా ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సిడబ్ల్యూసి మీటింగ్లో రాహుల్ గాంధీ మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన టైం అయిపోయింది, నరేంద్ర మోడీ పని అయిపోయింది, ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో సంఘ్ పరివారులో నరేంద్ర మోడీకి ఆల్టర్నేటివ్ని వెతకడానికి పనులు సీక్రెట్గా ప్రారంభమైపోయాయి. మీరందరూ సిద్ధంగా ఉంటే 2029 జనరల్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీదే అధికారం అంటూ రాహుల్ గాంధీ చాలా ఓవర్ కాన్ఫిడెన్స్తో మాట్లాడడం జరిగింది. ఈ రకంగా రాహుల్లో ఓవర్ కాన్ఫిడెన్స్ కనపడడానికి ప్రధానంగా 4 కారణాలు మనకు కనిపిస్తాయి. ఆ కారణాలేంటో తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్, వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటి కారణం, నరేంద్ర మోడీ ప్రభుత్వం డిఫెన్సివ్ మోడ్లో అంటే ఆత్మరక్షణలో పడినట్లు కనిపించడం. 2014లో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత డిమానిటైజేషన్, జిఎస్టి ఇంప్లిమెంటేషన్, సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ స్ట్రైక్స్, అలాగే రామాలయ నిర్మాణం, ఆర్టికల్ 370, త్రిబుల్ తలాక్, సిటిజన్ అమెండ్మెంట్ బిల్, ఇలాంటి అనేక విషయాల్లో మోడీ ప్రభుత్వం దూకుడిని ప్రదర్శించింది. ప్రతిపక్షాల విమర్శల్ని పట్టించుకోకుండా అఫెన్సివ్ మోడ్లో తన పనిని తను చేసుకుపోవడం జరిగింది. జాతీయవాదులు దాంతో చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. తర్వాత వెస్ట్ బెంగాల్లో, అస్సాంలో భారతీయ జనతా పార్టీ అనూహ్య విజయం సాధించిన తర్వాత టీఎంసీ నుంచి, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి, ఉద్ధవ్ శివసేన నుంచి ఎంపీలు అటు బీజేపీలో డైరెక్ట్గా జాయిన్ అయిపోవడమో లేకపోతే ఎన్డీఏలో పార్ట్నర్స్గా కలిసిపోవడమో జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన వెంటనే సైమల్టేనియస్గా జన్జీ పేరుతో కాక్రోచ్ జనతా పార్టీ నీట్ ఎగ్జామ్ పేపర్స్ లీకేజ్ మీద ఉద్యమాన్ని స్టార్ట్ చేసిన సందర్భంలో రాహుల్ గాంధీ ఈ జన్జీల ఉద్యమాన్ని తనకి అనుకూలంగా మార్చుకోవడం జరిగింది. తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ రిజిగ్నేషన్ చేయడం, పార్లమెంట్లో నరేంద్ర మోడీ ప్రవేశపెడదాం అనుకున్న డీలిమిటేషన్, ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లు, అలాగే ఫారెన్ ఫండ్స్ మీద కంట్రోల్ గురించి తీసుకురావాల్సిన బిల్లు పార్లమెంట్లో పెట్టకుండానే కాంగ్రెస్ పార్టీ చాలా పకడ్బందీగా మోడీ ప్రభుత్వాన్ని ఎదుర్కొంది, అడ్డుపడింది. ఈ రకంగా నరేంద్ర మోడీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆత్మరక్షణలో పడినట్లు రాహుల్ గాంధీకి కనిపించడంతో రాహుల్ గాంధీలో ఓవర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇక రెండవ కారణం, అటు ఇండి కూటమిలో కానీ భారతదేశంలో ఉన్న ప్రతిపక్ష పార్టీల్లో కానీ రాహుల్ గాంధీకి పోటీనిచ్చే సరైన లీడర్ కనిపించకపోవడం. వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ ఓడిపోయింది, అటు తమిళనాడులో డిఎంకే ఓడిపోవడం జరిగింది. దాంతో స్టాలిన్, మమతా బెనర్జీ తమ రాష్ట్ర రాజకీయాలకే పరిమితమైపోయారు. తమ పార్టీలని ఎలా కాపాడుకోవాలో తెలియక వాళ్ళు తలపట్టుకుని రాష్ట్ర రాజకీయాలకే పరిమితమైపోవడంతో ఇప్పుడు రాహుల్ గాంధీ కేంద్ర రాజకీయాల్లో ఒక సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్గా, ఒక హీరోగా మారిపోయాడు. నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ప్రతి విషయంలో ప్రశ్నిస్తూ తామే ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ ఒక రకమైన లీడింగ్ రోల్ని ఇప్పుడు చూపిస్తోంది ఈ రాజకీయాల్లో. సో ఇలాంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ హీరోగా అయిపోవడం, రాహుల్కి ఆల్టర్నేటివ్గా మరొక లీడర్ లేకపోవడంతో రాహుల్ గాంధీలో ఒక్కసారిగా ఓవర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగిపోయాయి. ఇక మూడవ కారణం, ప్రస్తుతం భారతదేశంలో లెఫ్టిస్ట్ ఐడియాలజీ ఉన్న శక్తులు కానీ, విదేశీ శక్తులు కానీ, అలాగే ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ డీప్ స్టేట్ లాంటి అంతర్జాతీయ శక్తులు రాహుల్ గాంధీకి సపోర్ట్గా నడవడం ప్రారంభించాయి. 2014లో చూసినట్లయితే ఈ అన్ని శక్తులు, ఇప్పుడు చెప్పిన ఈ వామపక్షవాదులు, అలాగే అంతర్జాతీయ శక్తులు అరవింద్ కేజ్రీవాల్కి సపోర్ట్గా ఉండేవి. ఆయన్ని ఒక ఆల్టర్నేటివ్ శక్తిగా ప్రూవ్ చేయడానికి అవన్నీ కూడా కలిసికట్టుగా ముందుకు రావడం జరిగింది. అయితే ఇప్పుడు రాహుల్ గాంధీకి ఈ శక్తులన్నీ అండగా నిలిచాయి. దీంతో ఈ అంతర్జాతీయ శక్తులు, అలాగే కమ్యూనిస్టు భావజాలంతో ఉన్న
ఈ అర్బన్ నక్సలైట్లు, దిమాకీ నక్సల్స్ వీళ్ళందరూ కూడా రాహుల్ గాంధీకి సపోర్ట్గా రావడంతో రాహుల్ గాంధీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ మరింతగా పెరిగిపోతూ వచ్చాయి. ఇక 4వ కారణం సుదీర్ఘమైన నరేంద్ర మోడీ పరిపాలన. 2014లో నరేంద్ర మోడీ అధికారంలోకి రావడం మనకు అందరికీ తెలిసినదే. ఇప్పటికి 2026 నాటికి 12 సంవత్సరాలు పూర్తి చేసుకుని 13వ సంవత్సరాలకి నరేంద్ర మోడీ ప్రభుత్వం అడుగుపెట్టింది. మరొక 3 సంవత్సరాలు అంటే 2029 వరకు మోడీ ప్రభుత్వం అధికారంలోకి ఉంటుంది. అంటే 15 సంవత్సరాలు సుదీర్ఘకాలం నరేంద్ర మోడీ పరిపాలించినట్టు అవుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇంత సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాధారణంగానే ప్రభుత్వ వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. ఎగ్జాక్ట్గా ఈ ప్రభుత్వ వ్యతిరేకతనే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ నమ్ముకోవడం జరిగింది. సో కాంగ్రెస్ పార్టీని మనం అబ్జర్వ్ చేసినట్లయితే రాహుల్ గాంధీని కానీ అసలు 2029లో అధికారంలోకి వస్తే మేము ప్రస్తుత విధానాలకు భిన్నంగా మా ఆర్థిక విధానాలు ఈ రకంగా ఉంటాయి, మా జాతీయ విధానాలు ఈ రకంగా ఉంటాయి, అలాగే మా విదేశాంగ విధానం కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఈ రకంగా ఉంటుందంటూ ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కానీ రాహుల్ గాంధీ కానీ చెప్పిన సందర్భాలు లేవు. కేవలం నరేంద్ర మోడీ ప్రభుత్వ వ్యతిరేకత మీదే ఆధారపడి దాన్ని రైట్ చేస్తూ 2029లోకి అధికారంలోకి రావాలని రాహుల్ గాంధీ కలలు కట్టినట్లు మనకి కనిపిస్తుంది. అంటే నరేంద్ర మోడీ ప్రభుత్వ వ్యతిరేకతే ఈ రకంగా రాహుల్ గాంధీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచడానికి మరొక కారణంగా కనిపిస్తుంది. అందు గురించే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మేము అధికారంలోకి వస్తే ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పడం బదులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రకంగా చేస్తున్నాడు, ఎన్నికల కమిషన్ అడ్డుపెట్టుకుంటే ఈ రకంగా ఈవీఎంల రిగ్గింగ్ తోటి అన్ని ఎలక్షన్స్లో గెలుస్తున్నారంటూ ప్రభుత్వ వ్యతిరేకతని, ప్రభుత్వానికి వ్యతిరేకతని పెంచుతూ అధికారంలోకి రావాలని మాత్రమే రాహుల్ గాంధీ ఆలోచిస్తున్నట్లు మనకి కనిపిస్తుంది. ఈ 4 కారణాల వల్లే ఈ మధ్య కాలంలో రాహుల్ గాంధీ చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి కనపడుతున్నాడు మనకి. సడన్ గా పోలీస్ స్టేషన్లో మెరుపు సమ్మె చేయడం, మోడీ ప్రభుత్వాన్ని నిలదీయడం, మోడీ పని అయిపోయింది, మోడీ ప్రభుత్వం పని అయిపోయింది, జన్జీలు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సిద్ధమైపోతున్నారంటూ ప్రభుత్వ వ్యతిరేకతని ఎన్కాష్ చేసుకునే క్రమంలో రాహుల్ గాంధీలో ఈ రకంగా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగిపోతున్నాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అయితే వచ్చే ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్, అలాగే దాని తర్వాత వచ్చే పంజాబ్, గుజరాత్ ఎలక్షన్స్ ఈ రాహుల్ గాంధీ ఓవర్ కాన్ఫిడెన్స్ ని తగ్గిస్తాయా పెంచుతాయా అనేది నిర్ణయిస్తాయి. ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో, పంజాబ్లో, అలాగే గుజరాత్లో ఒకవేళ కాంగ్రెస్ కానీ ఇండి కూటమి పక్షాలు కానీ నెగ్గినట్లయితే రాహుల్ గాంధీ కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్ మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ అక్కడ యూపీలో, పంజాబ్లో, గుజరాత్లో భారతీయ జనతా పార్టీ గెలిచినట్లయితే రాహుల్ కాన్ఫిడెన్స్ నీరు కారిపోయే అవకాశం ఉంది. సో ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు ఏంటి? రాహుల్ గాంధీది కాన్ఫిడెన్సా, ఓవర్ కాన్ఫిడెన్సా? మీ అభిప్రాయాల్ని తప్పనిసరిగా కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.